ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్. ఇంకా ఎవరైనా మ్యాచ్ చూడకపోతే కనీసం హైలైట్ లో అయినా మ్యాచ్ చూడడానికి ట్రై చేయండి. ఊచకోత అంటే ఏంటో చూపించారన్నమాట న్యూజిలాండ్ బౌలర్స్ కి మన వాళ్ళు. టీ20 మ్యాచ్ కాదు, ఇది టీ10 మ్యాచ్ లాగా ఆడారు. 10 ఓవర్లోనే 154 రన్స్ ని చేసి పక్కన పడేశారు. అండ్ మ్యాచ్ లోకి వస్తే మాత్రం ఇండియా వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని న్యూజిలాండ్ వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 153 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్ లో. అండ్ ఈ స్కోర్ కొట్టడంలో గ్లెన్ ఫిలిప్స్ 48 రన్స్ స్కోర్ చేశాడు. మార్క్ చాప్మెన్ 32 రన్స్ స్కోర్ చేశాడు. మిచెల్ శాట్నర్ 27 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ మిగతా వాళ్ళంతా తలా కొద్ది చందా వేసేసి 153 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్ లో. అండ్ ఇండియా బౌలింగ్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్స్, హార్దిక్ పాండే, రవి బిష్ణో తలా 2 వికెట్స్ తీసుకున్నారు. అండ్ రిటర్న్ లో ఇండియా 154 చేసే క్రమంలో సంజు శాంసన్ ఫస్ట్ బాల్ కి డక్అౌట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత ఇషాన్ కిషన్ 13 బాల్స్ లో 28 రన్స్ మామూలు కాలేదు. అండ్ అభిషేక్ శర్మ 20 బాల్స్ లో 68 రన్స్ ఊచకోత కోసేసాడు అనమాట. అండ్ సూర్యకుమార్ యాదవ్ 26 బాల్స్ లో 57 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ ని అయితే గెలిపించేశాడు. 10 ఓవర్లోనే 155 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయి 8 వికెట్స్ లో అయితే మ్యాచ్ ని అయితే గెలిచేశారు. అండ్ 5 మ్యాచ్ టీ20 సిరీస్ లో 3-0 తో ఇండియా లీడ్ లో ఉన్నారు. అండ్ ఇంకా 2 మ్యాచెస్ ఉండగానే సిరీస్ ని అయితే గెలిచేశారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మామా.